మైసూర్ మహారాజా ప్యాలెస్ దగ్గర ఉన్నాము. ఇదే మైసూర్, ఇది ఇట్లా ఈ ప్యాలెస్ ఇది అనమాట. ఇది ఎంట్రన్స్ ఇట్లా 100 రూపీస్ టికెట్. మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి లోపలికి. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు మా వాళ్ళందరూ. ఇక్కడ అయ్యో ఫోటోలు తీసినారండి, ఎందుకంటే నీకు వీడియో నడుస్తుంది అందుకోసం మీకు తీసిన టికెట్ తీసుకొని రావండి. ఇప్పుడు మనం ప్యాలెస్ లోపలికి వచ్చాము. ఇక్కడి నుంచి లోపలికి కనబడితే ప్యాలెస్. ఆ ప్యాలెస్ దగ్గరికి మనము డైరెక్ట్గా ఇదే ప్యాలెస్ అనమాట. ఆ ప్యాలెస్ దగ్గరికి ఇప్పుడు వెళ్తాము. ఆ గ్రూప్ వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ప్యాలెస్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, శ్రీ శ్వేత వరాహస్వామి టెంపుల్ అని. ఇది మనం ప్యాలెస్ లోపలికి వెళ్తున్నాము. ఇది ఎవరు కట్టింది సార్? బ్రిటిష్ కాదు, మైసూర్ రాజానే కట్టినారు. అది బ్రిటిష్. ఏ అంటే ఇది తర్వాత ఫస్ట్ వచ్చేసి వుడ్ కట్టినారు, వుడ్ ప్యాలెస్. తర్వాత ఈ ప్యాలెస్ మనం ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాము. ఇదే ప్యాలెస్. ఇక్కడి నుంచి చెప్పులు ఇచ్చేసి మనము లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళాలి. చెప్పులు పెట్టేయాలన్నమాట. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ లోపలికి ఎంట్రీ. ఇక్కడ వాటర్ కూడా పెట్టాడు. ఇది మహారాజా మైసూర్ మహారాజా ఏనుగులకు వాడిన అంబారీకి వేసిన ఇవి అనమాట, ఆర్నమెంట్స్. ఈ విధంగా ఇక్కడ చెప్పులు వదిలేయాలి. ఇక్కడ వదిలితే వాళ్ళు బ్యాగుల్లో పెట్టుకొని మనకి ఒక టోకెన్ ఇస్తారు. అది తీసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఈ విధంగా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే స్కాన్ చేసి పంపిస్తారు. బ్యాక్ సైడ్ స్కాన్ చేసి పంపిస్తారు. ఈ విధంగా ఇది ఆ కాలంలో వాళ్ళు వాడిన బగ్గీలు అంటారు, గుర్రపు బగ్గీలు అంటారు. ఇక్కడ అమ్మవారు గుడి లాంటిది ఒకటి పెట్టారు. గైడ్ రాడు అక్కడ వరకు, లోపల అల్లు లేదండి. ప్యాలెస్ లోపల ఎలా ఉంటుంది, అందరు ఇట్లా లోపలంతా చూసుకుంటూ వస్తారన్నమాట. ఆ కాలంలో వాళ్ళు అప్పట్లో వాళ్ళ సైనికులు ఎలా ఉండేవాళ్ళు. ఇది ప్యాలెస్ లోపల బాగా పెట్టి ఉండేది. అందరు ఈ విధంగా లోపల ఫొటోస్ అవి తీసుకుంటుంటారు, వీడియోస్ తీసుకుంటుంటారు. ఆ కాలంలో ఆ రాజులు వాళ్ళ డైనాసిటీ, ఆ రాజులు ఇది ఈయననే మనకి మైసూర్ మహారాజా. ఆ కాలంలో
ఎంతమంది పాలించారో వాళ్ళ వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డైనెస్టీ అంటే ఒక రాజు తర్వాత ఇంకో రాజు, ఆ రాజు ఆ విధంగా వాళ్ళ డైనెస్టీ రాజమాత అంటారు. ఆ కాలంలో రాజులు వాడిన గ్రామ్ఫోన్ రికార్డ్స్, తర్వాత వాళ్ళు వాడిన ఆభరణాల పెట్టెలు అవన్నీ ఉన్నాయి. ఇవంతా వాళ్ళ ఆ రాజుల కాలం నాటి వాళ్ళ సైనికులు. ఇది రాజమహల్. ఇది రాజుల కాలంలో వాళ్ళు ఇక్కడ ప్లే గ్రౌండ్ లాగా వాడుకునేవాళ్ళు. చూడండి ఎంత అందంగా ఉందో. ఆ కాలంలో రాజులు రథాలు దేవతలకి ఇట్లా వెళ్ళేవాళ్ళు, పంపించేవాళ్ళు. ఇది ఆ కాలంలో వాళ్ళు వాడిన రాజమహల్ లోపల ఉన్నాం. ఆ కాలంలో రాజులు వాడిన సింహాసనాలు. ఇదే మన ప్యాలెస్ లోపల భాగం, ఉత్తర భాగం అంటారు. ఇదంతా వాళ్ళు ఆ కాలంలో వాడిన ప్లే గ్రౌండ్ కాబట్టి. రాజమహల్ లోపల మళ్ళీ ఇంకొక వింగ్కి పోతున్నాము. ఇది చేదారి, ఇది వెళ్ళేదారి అన్నమాట. ఇదంతా రాజుల కాలం నాడు వాడిన విగ్రహాలు. ఆ దేవుళ్ళ ప్రతిమలు. అమ్మవారికి వాళ్ళు వాడిన విగ్రహాలు. ఇది ఆ కాలంలో వాడిన వెండి పల్లకి లాంటిది. ఇప్పుడు రాజమహల్ పైన భాగం వెళ్తున్నాము. మేడం మీద రాజా ప్రాకారం అంటారు. ఈ లోపల ఈయననే ఆ కాలంలో రాజు. ఇదంతా ప్యాలెస్ పైన భాగం. ఇది మేడ మీద ఇలా ఉంటుంది. ఆ కాలంలో రాజులు విధంగా పైన రాణులు వచ్చి కూర్చునే వాళ్ళు. అక్కడి నుంచి మొత్తం తిలకించేవాళ్ళు అనమాట. ఇవన్నీ రాజ దర్బార్ అంటారు. అది ఇదంట. ఇది రాజులు రాణులు ఇలా కూర్చొని తిలకించేవాళ్ళు. ఇది దర్బార్ అన్నమాట, రాజ దర్బారు.
ಇನ್ಫೆಕ್ಷನ್ಸ್ ಏನಾದ್ರು ಇದ್ರೆ ఇంకా అంతా సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో పోనేవారు. ఇదే మొత్తం ప్యాలెస్. ఇది దర్బార్, రాజ్ దర్బార్. ఈ విధంగా రాజ్ దర్బార్లో ఇట్లా అప్పట్లో రాణులు రాజులు ఇలా తిరిగేవాళ్ళు. ఈ విధంగా ఇక్కడ ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది. దానికంటే నాటాలు అనమాట. ఇది దీంట్లో వెళ్తే రాణులు రాజులు కూర్చునే యొక్క సింహాసనాల పల్లెకలు చూడవచ్చు. ఆ కాలంలో వాళ్ళు వారిన లిఫ్ట్ కూడా ఉంది, చూడవచ్చు మీరు. దర్బార్ లిఫ్ట్ అట. ప్యాలెస్ పైన ఇంకొక దర్బార్ అనమాట. వాళ్ళ దర్బార్కి వచ్చాము. ఈ విధంగా రాజు దర్బార్ అక్కడ రాజులు ఆ బొమ్మలో కనబడే విధంగా ఇప్పుడు బొమ్మలు పెట్టారు. ఆ ప్లేస్లో రాజుగారు రాణిగారు వాళ్ళందరూ కూర్చునేవాళ్ళు. అక్కడ కూర్చొని ప్రజల సమస్యలు సామంత రాజులతో ఆయన మాట్లాడేవాళ్ళు అనమాట. ఆ కాలంలో వాళ్ళు వాడిన మొత్తం సిల్వర్ డోర్ అట. చూడండి, మొత్తం సిల్వర్తో తయారు చేసిన డోర్ అయింది. ఆ పైన నగిషీలు ఇవన్నీ కూడా సిల్వర్వే ఉన్నాయి. ముఖ్యంగా రాజు దర్బార్ అయితే అసలు మళ్ళీ మనం చూడలేము, అంత బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ దసరా టైంలో బాగా అలంకరిస్తారట. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తాము. నెక్స్ట్ ఫ్లోర్ కాదు, కిందకే అనమాట. ఈ విధంగా మెట్ల మార్గంలోంచి మనం కింద ఫ్లోర్లో వెళ్తున్నాం అనమాట. అంతా ఆ కాలంలో వుడ్తో మొత్తం నగిషీలు చేశారన్నమాట. వాళ్ళ డోర్లు. ఇప్పుడు మనం ప్యాలెస్ బయటకు వచ్చేసాము లోపల నుంచి. మైసూర్ మహారాజా. ఇప్పుడు మనం ప్యాలెస్ బయటకు వచ్చేసాము. ఇక్కడి నుంచి మళ్ళీ ముందు కూడా ఫోటోలు దిగచ్చు. ఇది మైసూర్ ప్యాలెస్ బయట ఎలా ఉంటుంది. మనం ఇది రెసిడెన్షియల్ వింగ్ అని వాళ్ళ మైసూర్ ప్యాలెస్లో ఉండే వాళ్ళ కోసం ఇదొక క్వార్టర్స్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్యాలెస్ లోపలే వాళ్ళు ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్ అని కట్టించుకున్నారు. ఇది వాళ్ళు ఉండే రెసిడెన్షియల్ వింగ్. ఇప్పటికీ రాజులు రాణులు ఉంటారట వాళ్ళ సంతతి. ఇక్కడ కూడా ఏదో టెంపుల్ ఉంది. ప్యాలెస్ లోపల రెసిడెన్షియల్ వింగ్ అంటుంది. వాళ్ళ ప్యాలెస్లో ఉన్న వాళ్ళ పాత వాళ్ళ రాణులు రాజులు వాళ్ళ సంతతి ఇప్పటికీ ఉంటున్నారట. ఇక్కడ లక్ష్మీ రమణస్వామి టెంపుల్ అని ఇక్కడ ఉంది. మందిర్ లోపలే, ప్యాలెస్ లోపలే ఉంది. లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ లోపల రాజా వడియార్ అట. వడియార్
రాజా వడియార్ అని ఆంజనేయ స్వామి లాగా ఉన్నారు చూస్తుంటే. మనం ఇప్పుడు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ లోపల ఇతని కాంపౌండ్ వెళ్తున్నాం అనమాట. వాళ్ళు గుడి కట్టించుకున్నారు ప్యాలెస్ లోపలే. ఇక్కడ కూడా అరవింద మహాలక్ష్మి టెంపుల్ అని ఉంది. ఇక్కడ లోపల చూస్తే మీకు కనబడుతుంది అరవింద లక్ష్మీనారాయణ స్వామి. పనస చెట్టు కూడా ఉంది, పైన కొన్ని పనస కాయలు కూడా కనబడుతున్నాయి. ఇదంతా ప్యాలెస్ లోపల మొత్తం 7 acres 70 acres ఇది అన్నారు. ఆ లోపల ఇవన్నీ వాళ్ళ రక్షక భటులకి రూమ్స్ అవన్నీ ఉండేవి ఇప్పట్లో. ఇక్కడ ఇప్పుడు ఏదో గోడౌన్ కింద మార్చారు. ఇది ఒక ఎంట్రన్స్, ఇది స్టాఫ్ ఎంట్రన్స్ అనుకుంటాను. అందుకోసం జస్ట్ ఇక్కడ ఒక ఇలా కట్టేశారు. ఇది ఇట్లా ప్రాంగణం ఎలా ఉంటుంది, గోడలు కోట గోడలు. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నిర్మల సులభాలయ దానికే ఇంత బిల్డప్ ఇచ్చారు. సులభాలయట, నిర్మల సులభాలయ జెంట్స్ టాయిలెట్. ఆ కాలంలో ఇట్లా ఉండేది. నంజనగొండు టెంపుల్ అట. ఇంకా ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు, శారీస్ అవన్నీ. చాలా గ్రీనరీగా ఉంది లోపలంతా. అలా లోపల అన్ని చెట్లు, మనీ ప్లాంట్లు బాగా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి. ఇక్కడ కావేరి అని వాళ్ళ షోరూమ్ ఉంది. అన్నీ మైసూర్ శాండల్వుడ్ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ప్యాలెస్ ముందు భాగానికి వచ్చేసాం మరి. ఇప్పుడు ప్యాలెస్ ముందు భాగానికి వచ్చేసాము. ఇదే ఇక్కడి నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్యాలెస్. ఇదే మైసూర్ ప్యాలెస్. చాలా అందమైన లొకేషన్. ఇక్కడికి వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఇదంతా మైసూర్ ప్యాలెస్. రాజావారు ఈ ప్యాలెస్లో ఉండేవారు అప్పట్లో. ఇప్పటికి కూడా వాళ్ళ సంతతి ఉన్నారట. ఇదే ప్యాలెస్ మొత్తం మనం చూసేసి ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. ఇదే మైసూర్ మహారాజా ప్యాలెస్ పెద్ద కాంపౌండ్ అన్నమాట. థ్యాంక్ యూ.